ఘనంగా నిర్వహించడం జరిగినది. దయచేసి దాదాపు 1,20,000 పెట్టి అంతా సెటప్ వేయించినాము. మీకు మా అక్క చెల్లెళ్ళ కోసం మహిళల కోసం ఇది వేపించడం జరిగింది. దయచేసి దీన్ని మనం 1,50,000 కాదు 5 లక్షల వర్త్గా భావించి మనందరం బతుకమ్మ బహుదండి ఆడాలని మా పోచమాంబికాదేవి అసోసియేషన్ వారి తరఫున చేతులెత్తి నమస్కరిస్తున్నాము. ప్రతి ఒక్కరు బతుకమ్మ ఆడాలి. దయచేసి ఎవరు కూడా ఇక్కడికి వచ్చి అక్కడ అన్నదానంలో పాల్గొని తర్వాత బతుకమ్మ ఆడుతూనే ఉండాలి. దయచేసి మా పోచమాంబికాదేవి అసోసియేషన్ వారి తరఫున ముఖ్య విన్నతి, దయచేసి సహకరించగలరని మనవి. జై బల దుర్గా భవాని మాతాకి. ప్రతి సంవత్సరం కూడా ఇంద్రదన్నుగా ఉంటూ ప్రతి సంవత్సరం విధంగా అసోసియేషన్ కి సహకరిస్తున్నటువంటి పల్లె గోపాల్ గౌడ్ గారు 1,00,000 రూపాయలతోటి సంవత్సరం ప్రెస్ వేయించడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి కృప ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగే పోచమాంబికాదేవి అసోసియేషన్ వారికి వారి సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఇంతటి ఘనంగా నిర్వహించడానికి దోహదపడినటువంటి పల్లె గోపాల్ గౌడ్ గారికి వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి కృప ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. పల్లె గోపాల్ గౌడ్ గారు మాజీ కోఆప్షన్ సభ్యులు, ఆదిపట్ల మాజీ ఉప సర్పంచ్ గారు దేవి అసోసియేషన్ కి అన్ని రకాలుగా అండాదండై ఉంటున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఇలా అమ్మవారికి ఉండాలని కోరుకుంటారు. 2 నిమిషాలు శ్రీ శ్రీ పోచమాంబికాదేవి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఏడు ఇంతకు ముందుకు ఒకసారి అన్నదాన కార్యక్రమం మరియు అదేవిధంగా సహాయ సహకారాలు, ఈసారి అన్ని బహుమతులు మరియు ఒక ట్రస్ట్ కార్యక్రమానికి దాతగా నిలిచినటువంటి శ్రీ పల్లె గోపాల్ గౌడ్ గారిని 2 నిమిషాలు మనందరి కోసం బతుకమ్మ గురించి 2 నిమిషాలు మాట్లాడి ఈ యొక్క అమ్మవారి దీవెనలు ఉండి ఆ ఆదిపట్ల మున్సిపాలిటీకి కాబోయే చైర్మన్ గా మళ్ళీ తిరిగి ఈ యొక్క ఆలయం వద్దకు రావాలని మనస్ఫూర్తిగా పోచమాంబికాదేవి అసోసియేషన్ వారి తరఫున వేడుకుంటున్నాము. జై బల దుర్గా మాతాకి. అక్కలు చెల్లెలు ఎవరు అజ్ఞత భావించదు. 2 నిమిషాలు ఇట్లాంటి దాతలు ఉంటేనే మనం ఇంకా ప్రోగ్రాములు చేసుకుంటాం కాబట్టి అందరూ సహకరించాలి. 2 నిమిషాలు. అందరికీ అక్కలకు చెల్లెళ్లకు సద్దల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా పోషమాంబిక తల్లి దీవెనలతోటి ప్రతి ఒక్క అక్క చెల్లెలు సుఖశాంతాలతో చల్లగా ఉండాల్సిందిగా అమ్మవారి దీవెనలు మనకు ఎప్పుడు
ఉంటాయని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి శివ ప్రతి సంవత్సరము నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసి, అన్న ఇబ్రాహీంపట్నంలో మా అమ్మవారు చాలా పవిత్రమైనది అని ఏదో ఒక విధంగా నన్ను ఇక్కడ పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసి మరి ధన్యవాదాలు తెలుస్తూ, అదేవిధంగా ఈ అసోసియేషన్ కార్యకర్తలకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్క అక్క చెల్లెళ్లకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మవారి దీవెనలు మనందరి మీద ఉండాల్సిందిగా ఆ అమ్మవారిని కోరుకుంటూ జై బల బతుకమ్మ పక్కకి. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. వారికి వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏదైతే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామో అదే విధంగా బోనాల పండుగ కూడా అదే రీతిలో బహు దండిగా రంగరంగ వైభవంగా ఉత్సాహంగా నిర్వహిస్తున్నటువంటి ముత్యాల భాస్కర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క గుడిలో ప్రతి ఏటా ప్రతి కార్యక్రమాన్ని అమ్మవారి చేపించుకుంటున్నందుకు కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ అంటేనే పోచమాంబికాదేవి అసోసియేషన్, పోచమాంబికాదేవి అసోసియేషన్ అంటేనే బతుకమ్మ సెలబ్రేషన్స్. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? మా అక్కలు చెప్తున్నారు తిన్నరాక. అవునా కాదా? పోచమ్మ బస్ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే పోచమాంబికాదేవి అసోసియేషన్ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే జై బలా దుర్గా
మాతాకి. ఇప్పుడు వెనక క్వాలిఫైర్ వస్తుంది, ఎవరు వెనక చూడదు, అందరు ముంగట్కే చూడాలి, మంచి వీడియో వస్తుంది. బాయ్ స్టార్ట్. దుర్గా మాతాకి జై బోలో బతుకమ్మ పండుగకి, జై బోలో బతుకమ్మకి, దుర్గా మాతాకి, కోసమ్మ మాతాకి, కోసమ్మ మాతాకి, గోల్చేరావాలి మాతాకి. అమ్మల్లో ప్రతి ఒక్కరు మన ఇంట్లో దేవునికి ఏదైతే హారతి ఇస్తామో ఆ హారతి పళ్ళాలు పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడనే నిల్చొని అమ్మవారికి హారతి ఇవ్వాలని మనస్ఫూర్తిగా పోచమాంబికాదేవి అసోసియేషన్ వారి తరఫున వేడుకుంటున్నాము. జై బోలో దుర్గా భవాని మాతాకి. ఇంతమంది మహిళలందరూ కూడా సహకరిస్తున్నందుకు పోచమాంబికాదేవి అసోసియేషన్ వారి తరఫున 2 చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బాయ్ గానా లగావ్, బాయ్ గానా. వారికి వారి కుటుంబ సభ్యులకు పోచమాంబికాదేవి అసోసియేషన్ వారి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే అన్నం తిన్న తర్వాత ఆ ప్లేట్లను మరియు ఆ గ్లాస్ను తీసుకెళ్లి అక్కడ మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసినటువంటి ట్రాక్టర్లోనే వేయాలని కోరుకుంటూ, అలాగే త్రావు నీరు అలాగే కడుపునే నీరు 2 కూడా సపరేట్ గా ఏర్పాటు చేసినాం కాబట్టి భక్తులు గమనించవచ్చు.